హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు 2.5 kgలో 3 tier కేక్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. బేసిక్గా యూనికార్న్ థీమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ ఇనీషియల్గా 2.25 కావాలన్నారు. మళ్ళీ లేదు 2.5 అంటే 2 kgs ఒక పావు కేజీ కావాలన్నారు. మళ్ళీ మళ్ళీ లేదు మాకు 3 tier కావాలి, 2.5 kgలో కావాలి అన్నారు. సరే అని చెప్పి నేను చేశాను అనమాట. మీకు వీడియోలో చూపించాను కదా స్టార్టింగ్లో 3 tiers. బాటమ్ టియర్ 8 inch టాల్ టిన్ ఉంటుంది కదండి, అందులో బేక్ చేసుకున్నాను. 1.25 kg వస్తుంది. మిడిల్ టియర్ వచ్చేసి 6 inch టిన్ 750 grams వస్తుంది. ఆఫ్టర్ ఫైనలైజింగ్ వెయిట్స్ అండి నేను చెప్తుంది. టాప్ టియర్ వచ్చేసి 4.5 inch మధ్యలో ఉంటుంది అది. సో ఆ టిన్లో బేక్ చేసుకున్నాను. సో టోటల్గా మనకు కేక్ వెయిట్ 2.5 kg వచ్చేస్తుంది అనమాట ఫైనలైజింగ్. ఇది వచ్చేసి మన స్ట్రాబెర్రీ క్రష్ అండి, చెర్రీ క్రష్ వాడతారు, నా దగ్గర అవైలబిలిటీ లేదు. అండ్ ఇక్కడ చూడండి సోకింగ్ గురించి చూపిస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తే వేలు మాయిస్ట్గా ఉంది, కానీ మనకు వాటర్ అనేది పైకి రావట్లేదు. సోకింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. అండ్ ఇక్కడ క్రీమ్ లైట్గానే అప్లై చేయాలండి, ఎక్కువగా వేయకూడదు. ఎక్కువగా వేసామంటే మాత్రం క్రీమ్ అయిపోద్ది. ఇదిగోండి ఇక్కడ స్ట్రాబెర్రీ క్రష్ యాడ్ చేస్తున్నాను సెంటర్ ఫిల్లింగ్లో. అండ్ చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, డార్క్ చాక్లెట్ చిప్స్. మిల్క్వి కూడా దొరుకుతాయి మనకి, వైట్ చాక్లెట్ కూడా దొరుకుతాయి, అదే వైట్ చిప్స్ కానీ వైట్ చాకో చిప్స్ కానీ. సో మనం దేనికి ఏది వేయాలి అని ముందే డిసైడ్ అవ్వాలి. వైట్ చాకో చిప్స్ కంటే కూడా డార్క్ కంటే కూడా మిల్క్ చాకో చిప్స్ చాలా బాగుంటాయండి టేస్ట్. మీరు నా వీడియోస్లో చూసుంటే, అంటే నాకు షాప్లో ఏది అవైలబిలిటీ ఉంటే నేను అదే తెచ్చుకుంటాను. సోకింగ్ గురించి మరీ చూపిస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి కానీ యూట్యూబ్ కామెంట్ రూపంలో కానీ అడుగుతున్నారు. అండ్ ప్రైజింగ్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రైజింగ్ వచ్చేసి మనకు రా మెటీరియల్ పడుతుంది కదండి, రా మెటీరియల్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి, మన సరౌండింగ్స్లో ఎవరు ఎంత ప్రైస్కి సేల్ చేస్తున్నారనే దాన్ని బట్టే మనం ప్రైస్ అనేది డిసైడ్ చేయాలి. సో ఇది వచ్చేసి క్రమ్ కోటింగ్ అయిపోయింది. తర్వాత ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫైనలైజింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మిడిల్ టియర్ అండి, 6 inch టిన్లో 750 grams వచ్చేలాగా నేను చూపించాను కదా, ఆ వెయిట్తో వచ్చిందనమాట. చూసారా, అంటే క్రీమ్ పైకి వచ్చింది. నేను ఎలా ప్యాలెట్ నైఫ్తో తీసేస్తున్నాను అనేది మనం టిల్ట్గా పెట్టాలండి. పెట్టి దాని మీదే ప్రెస్ చేసామంటే మాత్రం సైడ్కి ఉన్న క్రీము సెంటర్కి వెళ్ళిపోద్ది. మీకు చూస్తే అక్కడక్కడ బేస్గా అనిపిస్తుంది. సో అంటే చెప్తాను కదా, ఇప్పుడు తక్కువ క్రీమే అడుగుతారు. క్రీమ్ అనేది చాలా తక్కువగా వేయండి, ఎక్కువ వద్దు అనేసి అడుగుతారు అనమాట. కొంచెం బేస్గా అనిపిస్తున్నా అయినా పర్లేదు, క్రీమ్ వద్దు అంటారు. సరే అంటే ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. కొన్ని సందర్భాల్లో మనం ఎంత ట్రై చేసినా కూడా కవర్ చేయలేమండి. అలాంటప్పుడు టాపర్స్ పెట్టైనా కవర్ చేయొచ్చు, లేదా ఏదైనా మనం డ్రిప్స్ ఇచ్చైనా కవర్ చేయొచ్చు. అలాగా అనదర్ వేస్ మనం చూసుకోవాలి. సో కొన్నిసార్లు ఏమి ఆప్షన్, అది చూసారా సైడ్ కనిపించేసింది, మళ్ళీ నేను దాన్ని కవర్ చేసేసాను. ఇక్కడ నాకు రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చారు. ఇది మీరు చూస్తుంది వచ్చేసి వైట్ గనాష్ అండి. వైట్ గనాష్లోకి నేను జెల్ కలర్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేశాను. ఒకటి నా దగ్గర క్యాండీ కలర్ ఉంది, పర్పుల్ కలర్. నేను పర్పుల్ కలర్కి వచ్చేసి క్యాండీ కలరే యాడ్ చేశాను. ఇవి వచ్చేసి నార్మల్ జెల్ కలరేనండి. ఇవి షేడ్స్ అనే కంపెనీ వస్తాయి కదా, ఆ కంపెనీ జెల్ కలర్స్ యూజ్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న పర్పుల్ వచ్చేసి క్యాండీ కలరు. కొద్దిగా అంటే డ్రిప్స్ కొద్దిగా రన్నీ అయింది. సో మీరు అలా కాకూడదు అంటే కొద్దిగా టైట్ అయిన తర్వాత చేయండి. సో నేను షిఫ్ట్ చేసేసాను. వీడియో ఆన్లో ఉందనుకున్నాను కానీ వీడియో ఆన్లో లేదు. ఇదిగోండి ఈరోజు మీకు కొత్తది చూపిస్తాను. నేను ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన కలర్స్ 3 పైపింగ్ బ్యాగ్స్లోకి పెట్టుకొని దాన్ని మనం ఎలాగా ఒకటే నాజిల్ పైపింగ్ బ్యాగ్లోకి వేయాలి అనేది, క్లింగ్ ర్యాప్ ఇలాగా మనం పెట్టుకొని దాంట్లో మనకి ఏ కలర్ విప్పింగ్ క్రీమ్ కావాలో అలా స్ప్రెడ్, అంటే పైపింగ్ బ్యాగ్తో విత్ హెల్ప్ ఆఫ్ పైపింగ్ బ్యాగ్ చేయాలి. తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేయాలి. రోల్ చేసిన దాన్ని మనకి కింద ఉంటుంది కదా బాటమ్ పార్ట్ కట్ చేసుకొని మనం పైపింగ్ బ్యాగ్లోకి మనం క్లింగ్ ర్యాప్లో చుట్టిన క్రీమ్ పెట్టేసుకోవాలి, అంతే. ఇలా చేస్తే మనకి ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు. సో నేను 3 కలర్స్ ఇచ్చిన రెఫరెన్స్ పిక్చర్లో 3 కలర్సే ఉన్నాయి. సో దాన్ని బట్టి నేను 3 కలర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ట్విస్టెడ్ రోజ్ నాజిల్లా ఉంటుంది.
పర్పుల్ కొద్దిగా లైట్గానే కలుపుకున్నాను, కొంచెం డార్క్గా కలిపి ఉండాల్సిందేమో, అంటే పేస్టల్ షేడ్లో ఉండాలి అన్నట్టు అలా చేశాను. బట్ చాలా బాగుంది, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అన్నమాట. కేక్ ఫ్లేవర్ బాగుంది, టేస్ట్ కూడా బాగుందనేసి. అండ్ ఇక్కడ మీరు చూస్తే నేను ఈ నాజిల్ యూజ్ చేసి 2 స్టెప్స్గా ఫ్లవర్స్ వేసి పైన ఫ్లవర్ వేద్దామంటే అంత స్పేస్ లేదు కదా, సో నేను బార్డర్ లాగా ఇచ్చేసి నేను లుక్ ఫినిష్ చేసేసాను. ఎక్కడైతే గ్యాప్స్ కనిపిస్తున్నాయో అక్కడ నేను మళ్ళీ డాట్స్ లాగా పెట్టాను అనమాట. కేక్ అంటే నాన్ ఎడిబుల్ కట్అవుట్స్ పెట్టాను, ఎడిబుల్ కాదు. ఈ ప్రైజింగ్ గురించి చెప్తూ మధ్యలో ఆపేసాను కదా. ప్రైజింగ్ అనేది మనం అదే చెప్తున్నాను కదా, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని బట్టి మనం ప్రైజింగ్ డిసైడ్ చేసుకోవాలి. ఓవర్ ప్రైస్ పెట్టామంటే ప్రైస్ ఎక్కువ అయిపోద్ది. సో జాగ్రత్తగా చూసుకొని ప్రైసింగ్ మనకు పడే మెటీరియల్ని బట్టి ప్రైజింగ్ డిసైడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ ఈ కేక్ దగ్గరకు వద్దాం. పైన టాప్ టియర్ ఉంటుంది కదా, నేను బోర్డ్ మీద నుంచి కేక్ మీద ప్లేస్ చేసేసాను. చూసారా మీకు అక్కడ యూనికార్న్ ఐస్ హార్న్ రెడీమేడే, నాన్ ఎడిబుల్ ప్రింట్ తీసుకున్నాను ఫోటోషీట్ మీద, అది యూస్ చేసేసాను. ఇక్కడ ఐస్ హార్న్ ప్లేస్ చేస్తున్నాను అనమాట, నేను ఎడిట్ చేసుకున్నాను కటౌట్. సో ఇదేనండి ఈ రోజుకి వీడియో. సోకింగ్ గురించి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రైజింగ్ గురించి కూడా చెప్పానని నేను అనుకుంటున్నాను. అంటే మనం ప్రైజింగ్ మన రా మెటీరియల్ని బట్టే మనం డిసైడ్ అవ్వాలండి, ఒకటి ఫిక్స్ అని కాదు. ఇప్పుడు చిన్న విలేజ్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రైస్ పెట్టుకోవాలి, మన ఫినిషింగ్ని బట్టి కూడా ప్రైస్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే చిన్న నాజిల్ వస్తుంది కదా, ఇది చిన్న ఎన్వన్ నాజిల్ లాగా అనిపిస్తుంది నాకు, నంబర్ లాంటిది ఏమీ లేదు. అండ్ ఇక్కడ మొత్తం రెఫరెన్స్ పిక్లో ఉన్న విధంగానే పైనంతా ఫ్లవర్స్ పెట్టేసి ఈ కేక్ లుక్ ఫినిష్ చేశాను. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ పిక్ లాస్ట్లో ఉంది. కేక్ టోటల్ వెయిట్ వచ్చేసి 2.5 kg, యూస్ చేసింది వచ్చేసి 8 ఇంచ్, 6 ఇంచ్, 4.5 ఇంచ్ టిన్స్ అండ్ వైట్ గనాష్తో డ్రిప్స్ వేసేసాను. పెట్టిన వచ్చేసి టాపర్స్ నాన్ ఎడిబుల్ కట్అవుట్స్ అండి. ఫైనల్ పిక్ ఇదే. ఉంటాను, బాయ్.